ఈరోజు పద్మారావు నగర్లో హిందూ సమ్మేళనం కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఏంటంటే సనాతన ధర్మంలో సనాతన ముసుగులో ఒక సంస్థ పేరు మోసినటువంటి సంస్థ బ్రహ్మకుమారి సంస్థ. ఈ సంస్థ చేస్తున్నటువంటి అన్యాయాలు అనుకోండి, దాష్టికాలు అనుకోండి, మరియు ఒక ధర్మం పేరు ముసుగులో చేస్తున్నటువంటి అశ్లీలతలు చాలా ఉన్నాయి. ఎందుకంటే బ్రహ్మకుమారీసు ఒక శివుడి పేరు చెప్పి, ఒక శివపరమాత్మ పేరు చెప్పి వీళ్ళు అమాయకమైనటువంటి వాళ్ళని మోసాలు చేస్తూ వాళ్ళ ఆస్తులు రాయించుకొని వాళ్ళ భార్యాభర్తలను విడదీసి కుటుంబాలను విచ్ఛిన్నం చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఈ సందర్భంగా హైందవ సంఘాల ఐక్యవేదిక ఒక సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమ్మేళనంలో ఎందరో బాధితులు, కొన్ని వందల కుటుంబాలు రావడం జరిగింది. వారు ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథగా ఉంది. ఇవాళ ఈ మీడియా వల్ల మేము ఈ యొక్క సమస్యను చెప్తున్నామంటే రేపు బతుకుంటామో లేదంటే పోలీస్ స్టేషన్లో కేసులో పెట్టి లోపల ఉంటామో తెలియదు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఎవరైనా బ్రహ్మకుమారి గురించి మాట్లాడితే వాళ్ళని కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టేసి వాళ్ళని హింసిస్తూ వాళ్ళ ఛానల్లోనే కూడా మూసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క బ్రహ్మకుమారి ఆగడాలని ప్రభుత్వం వారు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ రెండు కూడా ఒక దృష్టి సారించి ఏవైతే అన్యాయాలు జరుగుతున్నాయో బాధితులు ఇప్పుడు వాడు వచ్చి చెప్తా ఉన్నారు, మా పిల్లలని వీళ్ళు మాయ చేసి తీసుకెళ్లారు, మా తల్లిదండ్రులను మాయ చేసి తీసుకెళ్తా ఉన్నారు, వీళ్ళు ఒక ధ్యానం ముసుగులో రకరకాల మత్తు పానీయాలు వాడుతూ, ఎందుకంటే ఈ స్మోక్ థెరపీ ఒకటి వీళ్ళ దగ్గర ఉంటుంది. ఎట్లా అంటే ధ్యానం చేసేటప్పుడు 2 అగరబత్తీలు ముట్టిస్తారు. ఈ అగరబత్తి ఆ ఎసెన్స్ వల్ల వీళ్ళు ఆ గాలి పీల్చుకొని వాళ్ళు ధ్యానంలోకి వెళ్ళిపోయి మైండ్ ఒక రకంగా మారిపోతుంది, మూర్ఖులుగా మారిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఎవరు చెప్పిన నమ్మరిక. ఇప్పుడు 50 సంవత్సరాలు సంసారం చేసినటువంటి వాళ్ళు అన్నాల చెన్నెలుగా పిలుచుకునేటువంటి ఆచారం ఉందా? ఇట్లాంటి పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాం ఈ సంస్థ. తర్వాత ముఖ్యంగా ఎవరైతే ఈ దాదా లేఖరాజ్ అనేటువంటి వారు పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి బ్రహ్మకుమారిస్ అని ఒక సంస్థ పెట్టి వీరు హిందుత్వంలోనే అన్యమత ప్రచారం చేస్తూ ఉన్నారు. వీరి చరిత్రలో బుక్లు ఏం చెప్తా ఉన్నారంటే ఆడమ్స్ అని చెప్తా ఉన్నారు. క్రిస్టియానిటీ ఏం చెప్తుందంటే బైబిల్లో ఆడమ్ ఫస్ట్ వ్యక్తి అని చెప్తా ఉన్నారు. ఇట్లా వీళ్ళు ఒక మతాన్ని చాప కింద నీళ్ళులాగా అన్య మతాన్ని ప్రచారం చేస్తూ హిందుత్వంలో, హిందూ దేవాలయాల దగ్గర మరియు హిందుత్వం పేరు మీద పాఠశాలల్లో, కాలేజీలలో వీళ్ళు రాఖీ కడతామని వస్తారు. అందరూ అనుకుంటారు అన్న చెల్లెల బంధం అంటే ఈ ప్రపంచంలోనే గొప్ప బంధం. ఆ బంధాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ రాఖీల పేరు మీద గొప్ప గొప్ప అధికారుల దగ్గరికి పోయి, పెద్ద పెద్ద అధికారుల దగ్గరికి పోయి వీళ్ళు ఒక సంబంధాలు ఏర్పరుస్తున్నారు. ఈ సంబంధాలు ఎలా తీస్తున్నారంటే చెప్పుకోలేని సంబంధాలు. ఇప్పుడు చూడండి, 50 ఏళ్ళు సంసారం చేసి అన్నాన్ని పిలిచేటువంటి సంస్కృతి భారతదేశ సంస్కృతి. ఇంత నీచమైనటువంటి సంస్కృతిలో వీళ్ళు ఈ బ్రహ్మకుమారీస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆగడాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఇవాళ మేము వింటూ ఉంటే మాకే హృదయ విదారకంగా ఉంది. ఎందుకంటే ఇంత మోసం జరుగుతూ ఉందా? ఇప్పుడు బాధితులు చాలామంది స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇప్పుడు తీసుకుంటే కొన్ని వందల ఎపిసోడ్లు అవుతాయి, కొన్ని వందల మంది, వేల కుటుంబాలు కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ ఒక కుటుంబంలో తన తల్లి అక్కడ బ్రహ్మకుమారిలో చేరి పిల్లలకు ఆస్తి ఇవ్వకుండా మొత్తం ఆస్తి, వేల కోట్ల రూపాయల ఆస్తి కూడా రాసిచ్చేసింది. వాళ్ళు చెప్పడం ఎట్లా ఉందంటే ఈ 2025 సంవత్సరము యుగాంతం అయిపోతుంది అంటున్నారు. యుగాంతం అయిపోతే మనకి ఈ డబ్బులుండీ ఎందుకు? ఇట్లా వాళ్ళు మారిపోయి వారు స్వచ్ఛందంగా ఆస్తులను రాసిస్తూ ఉన్నారు. బంగారు వాళ్ళ ఆభరణాలు, కష్టపడి సంపాదించుకున్న ఆభరణాలు దానం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి దీని మీద ఈ యొక్క మీడియా వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు హిందూ పేరు చెప్పి హిందూ ధర్మంలో చిచ్చు పెట్టే వారిని మనం ఖండించాల్సిన ఎంత అవసరం ఉంది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ మేము వదిలే సమస్య లేదు. ఇవాళ ఈ పూటకు చెప్పి ఇక్కడ తప్పించుకునేటువంటిది లేదు. ఇవాళ మమ్మల్ని భయపెట్టించి మిమ్మల్ని చంపుతామన్న ప్రాణాలు మేము ఇక్కడ వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేము ధర్మం పట్లనే ఉంటాము. కుహన మేధావులు చాలామంది రకరకాలుగా ఈ సమాజంలో ఉన్నారు. వారందరూ కూడా చెప్తా ఉన్నాము, మేము ధర్మం కోసమే పోరాడుతూ ఉన్నాము. ఈ యొక్క హైందవ సంఘాల ఐక్యవేదిక ధర్మం పట్ల ఎవరైతే ఈ బాధ్యులు ఉన్నారో, ఈ బ్రహ్మకుమారి బాధితులు ఉన్నారో వీరికి సపోర్ట్గా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటాం. సమస్త హిందూ బంధువులందరికీ ఆత్మీయ నమస్కారం. ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఎంతో కుటిల నికృష్టమైన దుశ్చర్యాలను ఏర్పాటు చేసి ఒక యంత్రాంగాన్ని, ఒక ప్రభుత్వ వ్యవస్థను అన్నిటినీ తన గుప్పెట్లో పెట్టుకొని మా యొక్క హిందూ ఐక్యవేదిక, ఈశ్వరీయ విశ్వవిద్యాలయము ఈ యొక్క అంశంలో మేము మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు మమ్మల్ని ఈ యొక్క కార్యాచరణ జరగకుండా ఆపే ప్రయత్నం చేసిళ్ళు. దీని విషయంలో మేము ఒక క్లుప్తంగా కొన్ని అంశాలను తెలియజేయాలన్న ఉద్దేశంతో మీతో మాట్లాడడం జరుగుతుంది మీడియా మిత్రులతోని. దీని అందరూ సవివరంగా గౌరవిస్తారని, దీన్ని సమాజానికి తెలియజేస్తారని ఆశిస్తూ, బ్రహ్మకుమారి సేన యొక్క ఈ మధ్య సంస్థ వచ్చేసి చాలా అనేకమైన అంశాల్లో
అది చాలా సేవలు చేస్తుంది అని చెప్పేసి సమాజానికి చూపెడుతూ ఉంటారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో కావచ్చు, విద్య, సాంస్కృతిక ఇతరత్ర ఏ సంస్థలోకి వెళ్ళినా కూడా ఈ యొక్క బ్రహ్మకుమారి సంస్థనే మనకు కనబడుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క బ్రహ్మకుమారిస్ యొక్క అసలు కోణం ఒకటి ఉంటుంది. ఇది మానవ జీవన యొక్క సంబంధాలను పూర్తిగా తొలగిస్తూ ఉంటుంది. మానవ చక్రం యొక్క దైనందిక జీవితాన్ని మొత్తం తుంచే విధంగా ఈ యొక్క కార్యాచరణ ఉంటుంది. ఉదాహరణకు వీరు ప్రపంచంలో దేనికైనా కానీ లొంగేది, గౌరవించేది, దాని యొక్క జీవన విధానంలో బతికేది దైవాన్ని చూసి. అట్లాంటి దైవాన్ని ముసుగు పెట్టుకొని శివ పరమాత్మ లింగాకారంలో ఉంటాడు, మేము హిందూ సనాతన ధర్మాన్ని గౌరవిస్తామని బయటికి చెబుతూ ఆ యొక్క శివ పరమాత్మ గుళ్ళల్లో నిత్య పూజలు చేసినప్పటికీ అక్కడ ప్రసాదం భక్తులు అందించే ప్రసాదాన్ని వీరు తీసుకువచ్చి ఇచ్చినప్పుడు ఎటువంటి స్వీకరించరు. అంటే మామూలుగా మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఒక టెంపుల్ యొక్క దేవాలయంలో మనం ప్రసాదం ఇస్తూ ఉంటాము, ఆ ప్రసాదాన్ని వీళ్ళు తీసుకోరు. మరి వీరు శివుని యొక్క అభిషేకంలో ఇచ్చిన యొక్క ప్రసాదాన్ని వీళ్ళు ఎందుకు తీసుకుంటలేరు అన్నప్పుడు అసలు వీళ్ళు మొక్కేది ఈ శివుడు కాదు, ఒక హిందూ సనాతన ధర్మంలో ఉన్న యొక్క శివుడిగా మనం భావిస్తున్న యొక్క సృష్టికర్తను వీరు మొక్కరు. వీరు మొక్కేది లేఖ్రాజ్ బాబా అనే ఒక ముస్లిం, హిందువు కూడా కాదు, ఒక ముస్లిం స్థాపించిన యొక్క సంస్థను వీళ్ళు గురువుగా భావించి ఆ గురువే శివుడు అని వక్రీకరించి అతనికి అర్పించిన దానినే తీసుకునే ప్రయత్నంలో చేస్తూ ఉంటారు. ఇది ఒకటి. ఈ యొక్క దేశాన్ని విచ్ఛిన్నం చేసి సనాతన ధర్మాన్ని కాలరాయడంలో లేకుండా సనాతన ధర్మాన్ని వక్రీకరించే ప్రయత్నంలో ముందుండేది ఈ బ్రహ్మకుమారి సంస్థ. ఈ యొక్క బ్రహ్మకుమారి సంస్థ చేసే యొక్క అఘాయిత్యాలు అంతా ఇంత అన్నట్టు కాదు. ఒక తల్లి కూతుర్ను, ఒక తండ్రి కూతుర్ను కూడా విడదీస్తూ ఉంటుంది. ఒకానొక సందర్భాల్లో మనం టీవీలో కూడా చూసినాము, అది నిత్యము దైనందిక జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది. తన తండ్రి చనిపోతే నేను చూడను అని చెప్పేసి ఒక కూతురు అంటుంది. ఎందుకమ్మా అంటే అతను నా తండ్రి కాదు, నా తండ్రి ఎవరు? ఆ శివపరమాత్మ. శివపరమాత్మ ఎవరు? లేఖ్రాజ్ బాబా. అంటే లేఖ్రాజ్ బాబా ఇతని తండ్రి. ఇంకొంతమంది హిందువులు వచ్చేసి ఇంకొక అంశం ఏంటుందంటే వీళ్ళ యొక్క విధానాలలో ఎక్కువగా ప్రథమంగా తీసుకొచ్చేది కన్నెపిల్లలు, యుక్త వయసులో ఉన్న యొక్క కన్నెపిల్లలు. వారు ఎటువంటి శారీరక సంబంధాలు పెట్టుకొని యొక్క కన్నెపిల్లలను వీళ్ళు ఎంచుకుంటారు. వీళ్ళ కన్నత్వాన్ని ఎవరికి అర్పించాలి అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఈ సృష్టికర్త అయిన యొక్క ఈ లేఖ్రాజ్ బాబాకు సంబంధించిన వ్యవస్థలో ఉన్న ఆ శివపరమాత్మకు అర్పించాలని చెప్తూ ఉంటారు. లేఖ్రాజ్ బాబా శివపరమాత్మ వారికి అర్పించాలంటారు. వారికి అర్పించడం అంటే ఏంటిది అని అంటే వారి వ్యవస్థలో వీళ్ళు సేవ చేసే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ఈ కన్నెపిల్లల జీవితాలను చిదిమేస్తూ ఉంటారు, ఎదురు తిరిగిన వాళ్ళని బంధిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఈ విషయం మీద మాట్లాడడం కానీ ప్రశ్నించడం కానీ తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేద్దామన్నా కూడా ఆ యొక్క అమ్మాయి వీరిని ఎటువంటి విషయంలో కూడా తల్లిదండ్రులుగా స్వీకరించదు, చూడదు. అసలు వీళ్ళు తల్లిదండ్రులు అన్న విషయాన్ని ఆ అమ్మాయి మర్చిపోతుంది. నాకు అంతా వారే అని చెప్పేస్తూ ఉంటుంది. తన జీవితం ఆగమవుతుంది అన్న విషయాన్ని తెలియజేసినా కూడా ఆ మైక నుంచి బయటికి రాదు. ఇప్పటికీ చాలామంది ఆడపిల్లలు యవ్వన దశలో ఉన్న వారి యొక్క జీవితాలను విదేశాలలో కూడా తీసుకువెళ్ళేసి అమ్మినవి కూడా చాలా కోకొల్లలు ఉంటాయి. కానీ ఇవి ఎట్కంటివి రికార్డెడ్గా కనబడవు. కనీసం వాళ్ళు చెప్పడానికి వాళ్ళ ఆలోచన కూడా బయటికి రాకుండా వాళ్ళని అంత హిప్నటిజం చేయడం జరుగుతుంటుంది. అంత ఎందుకు ఈ యొక్క సృష్టి ధర్మంలో ఉన్న యొక్క ఏ జీవిని ఆచరించొద్దు, గౌరవించొద్దు అని చెప్తూ ఈ యొక్క మనిషిని ఎందుకు మొక్కమంటుందో మాకైతే అర్థం అవ్వడం లేదు. ఈ మనిషిలో శివుడు చేరాడంట, ఆ శివుడే ఇప్పుడు ఈ యొక్క సృష్టికర్తను చేస్తుంది అంట. ఇందులో ఇంకొక అంశం ఏంటిదనంటే రానున్న 15 సంవత్సరాలలో భూమి అంతమవుతుంది, సృష్టి అంతమవుతుంది, మనం ఆ యొక్క పరమాత్మలో చేరాలి అని అంటే మీరు సర్వం అర్పించండి అని చెప్పేసి వీళ్ళ యొక్క ధన మాన వస్తు కనుక ఏవి ఉంటే అవి అన్నిటిని వీళ్ళు ఏదో ఒక విధమైన మైకంతో రాయించుకోవడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళకు ఒక సపరేట్ లీగల్ టీం ఉంటుంది. ఇవాళ నేను ప్రశ్నిస్తే నా మీద కూడా కేసు వేయడానికి ఒక లీగల్ టీం దిగుతుంది. కానీ ఈ యొక్క సమస్య విషయం మీద ప్రశ్నిస్తున్నారు, ఇది తప్పు, ఇది మేము ఇట్లాంటివి చేయట్లేదు అని చెప్పేసి ఎక్కడ కూడా వీరు బహిరంగంగా మాట్లాడే ప్రయత్నాలు చేయరు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళని పక్కకు నెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడమే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ధర్మము అనే అంశంలో ఎవ్వరు మాట్లాడినా వాళ్ళ మీద 100 రకాల కేసులు పెట్టేసి నయాన భయాన ప్రలోభ పెడుతూ వీరు ఆ యొక్క వ్యవస్థ నుంచి వాళ్ళందరినీ దూరం నెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మేము తెలియజేసేది ఏంటిదనంటే ఈ యొక్క బ్రహ్మకుమారిస్ చేసే యొక్క దుశ్చర్యను
మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. వీరు చేసే యొక్క ప్రతి ఒక్క వ్యవస్థను మేము బహిర్గతం చేస్తాం. సనాతన హిందువులనే కాదు, యావత్తు సమాజంలో ఉన్న యొక్క మానవాళ్ళందరికీ మేలు చేయాలన్న ఉద్దేశంతో మేము మా సనాతన ధార్మిక వ్యవస్థలలో మేము కాలం గడుపుతాం. కాబట్టి ఏ మానవునికి ఆటంకం జరగకుండా వాళ్ళ నిత్య దైనందిక జీవితాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి మేము వీరి యొక్క అన్ని దుశ్చర్యలను నీచ నికృష్ట వీరికి ఒక పేరు పెట్టే ఆలోచన లేదు. కేవలం బ్రహ్మకుమారస్ అని ఒక మాట ఉంటుంది, కానీ వీరికి పేరు పెట్టాలంటే ఈ సొసైటీలో కూడా ఏ పేరు దొరకదు. అంత నికృష్టమైన జీవనాలు వీళ్ళు బతుకు అంతా కూడా సమాజ సేవ అని చెప్పేసి వ్యవహారపరమైన అంశాలలో అందరి కుటుంబాలను నాశనం చేయడంలో ఎజెండాగా ఉంటారు. కాబట్టి వీళ్ళ యొక్క అన్ని భాగవతాలు బయట పెడతాం. హిందూ సంఘాలతో మేము ముందుకు వెళ్తూ ఉంటాము. మిగతా వీటికి సంబంధించిన యొక్క బాధితులు అందరూ దయచేసి మీరు బయటికి రండి. మీరు అనుభవించిన యొక్క మానసిక స్తోభను కూడా బయటికి వ్యక్తపరచండి. వీరి వల్ల మీ జీవితాలు ఎంతవరకు ఆగమైనవి, మీ ఆస్తులు ఏ విధంగా పోయినాయి, మీ ప్రాణాలు ఎలా ఇబ్బంది పడుతుంది, మీ మానం ఏ విధంగా పోయిందన్న అంశాలను కూడా మీరు తెలియజేయండి. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఒక్కసారి ఇంటెలిజెన్స్ వాళ్ళే కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, ఏసీబీఏ కావచ్చు, వీళ్ళ మీద ఒక్కసారి పరీక్షలు చేపియండి. వీరి యొక్క వ్యవహారపరమైన అంశాలన్నిటి మీద ఆడిటింగ్ చేయండి. ఈ యొక్క సంస్థల మీద దాడులు చేయండి. అప్పుడు వీరి యొక్క భాగవతాలు వీళ్ళు సంస్థ బయటికి చూపెట్టి లోపల దాచిపెట్టే యొక్క నిజాలన్నీ బయటకు వస్తాయని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం. మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాం. జై శ్రీరామ్. చివరిగా ఒక మాట, అతి ప్రాచీనమైన మన సనాతన ధర్మం ఎప్పుడు కూడా విశ్వ మానవాళి శాంతి, సర్వజీవులను కూడా శాంతి ఉండాలని కోరుకునేది ఒక్క సనాతన జీవన విధానం, సనాతన ధర్మం మాత్రమే కోరుకుంటుంది. అలాంటి సనాతన ధర్మాన్ని పేరు చెప్తూ సనాతన ధర్మంలోని ప్రథమ పూజితులైనటువంటి శివపరమాత్మ యొక్క పేరు చెప్పుకొని వాడేవన్నో తీసుకొచ్చి ధ్యానం పేరిట ఇక్కడ శివుణ్ణి చూపిస్తూ అంతర్గతంగా వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులన్నీ ఏకమై దేశ జీడిపిలో ఎంతైతే అమౌంట్ ఉందో అన్ని డబ్బులు గడించారని వాళ్ళు ఇక్కడ ఉన్న బాధ్యతలు చెప్తా ఉన్నారు. సో ఇలాంటి సంస్థలు దేశానికి దేశ వ్యతిరేక చర్యలకు కూడా వెనుకాడవు. అవసరమైతే వాళ్ళు ఏమంటారంట భక్తులతోటి, మేము తలుచుకుంటే పిఎంని సీఎంని కూడా చేంజ్ చేస్తాం, ఏ పోలీసు వాళ్ళు ఏం చేయలేరు అని కూడా భయభ్రాంతులకు చేసినటువంటి రోజులు కూడా పాపం కన్నీరు మున్నీరే చెప్పుకున్నటువంటి దాఖలాలు ఈ భక్తులలో ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మీరే ప్రధాన పాత్ర వహించేది మీడియా మిత్రులు, తర్వాత పత్రికా విలేకరులు, పోలీస్ డిపార్ట్మెంటు, ఐబీ వారు, ఇంటెలిజెన్స్ వారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క డేరా బాబాను ఎట్లయితే మూసేశారో, డేరా బాబా లాంటి దొంగ బాబాలను ఎట్లయితే మీరు మూసేశారో, అట్నే ఈ బ్రహ్మకుమారి సంస్థ ఎంత పెద్దదైనా ఎంత డబ్బున్నదైనా దానికి తల ఒగ్గరని భావిస్తూ దాన్ని త్వరగా అలాంటి సంస్థల్ని మూసేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంది ఈ బాధితుల సంఘం అంతా కూడా. దానికి బాసటగా హైందవ సంఘాల ఐక్యవేదిక ఖచ్చితంగా నిలబడుతుంది. ఈ న్యాయ పోరాటంలో ముందుకు కదులుతుంది అని, న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా మీ అందరిపై ఒక గొప్ప నమ్మకంతో, చట్టంపై ఉన్న నమ్మకంతో, విశ్వాసంతో ప్రాధేయపడుతూ ఇలాంటి సంస్థల్ని మూసివేయాలని కోరుకుంటా ఉంది. జై శ్రీరామ్. సర్వే జన సుఖినో భవంతు.